జాజన్న 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 ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ కార్యములు గంభీరములు మనోహరములైనట్టుగా మా తండ్రి రాత్రి సహోదరి రమ వారి యొక్క కుమార్తె విషయంలో మీరు చేస్తూ వస్తున్న కార్యములన్నింటిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ దినం ఈ యొక్క వివాహ కోడికలోకి ప్రభావ మా తండ్రి బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, దేవుని సేవకులు అనేకులు కూడి వచ్చి ప్రభావ మా తండ్రి వారి జీవితాలలో జరగబోయే కార్యక్రమం అంతట్లో కూడా గొప్ప మేలు పొందడానికి ప్రభా సమకూరుస్తూ వచ్చినందుకే వందనాలు. ప్రభా ఇంతవరకు పాటలు పాడి మిమ్మల్ని మహిమపరచడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. దేవా మా తండ్రి మరి జోసఫ్ అన్నను బట్టి ప్రార్థన చేస్తున్నా. కొంత సమయం ప్రభా మా తండ్రి వివాహం గురించి ప్రభా వర్తమానం ఇస్తూ ఉండగా ఈ రెండింతల ఆత్మశక్తితో నింపండి, మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం. దేవా మా తండ్రి ఈ కార్యమంతట్లో ఆది నుండి అంతవరకు తోడై నడిపించి మీరే అధ్యక్షత వహించి మీ నామం మహిమ తెచ్చుకోమని ప్రతి ఒక్కరూ మొట్టమొదటిగా మీ యొక్క పరలోక సంబంధమైన సందేశాన్ని వర్తమానాన్ని విని మేలు పొందటమే కాకుండా ఇరువురు జతపరచబడినటువంటి నూతన వధువులను ప్రభా వారు కూడా గ్రహించి ప్రభా పరలోక సంబంధమైన దర్శనములకు వారి పాత్రలు అన్నట్లు సాయం చేయండి. ప్రభుత్వం గురించి బలపరచమని ఈ యొక్క కార్యక్రమంలో పాత్ర వహిస్తున్నటువంటి దేవామా తండ్రి మరి సేవకురాలు కుమారి అలాగే ప్రేమ్ సింగ్ వారి కుటుంబాన్ని బట్టి ప్రభా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆది నుండి అంతవరకు తోడై నడిపించి అధ్యక్షత వహించమని మీ పరలోకపు దర్శనములకు మా తండ్రి మీరు అనుగ్రహించి సహాయం చేయమని యేసు పుణ్యనామమున ప్రభా మా తండ్రి అన్నను మీరు రెండింతల ఆత్మశక్తితో నింపమని యేసు పుణ్యనామం ప్రార్థించి వేడుక నడుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. మౌనంగా ఉంటే మరి రిసెప్షన్ కార్యక్రమం త్వరగా ముగించుకోవచ్చు. మరి అక్కడ సర్వర్స్ కూడా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడితే ఇక్కడ అంతా డిస్టర్బెన్స్గా ఉంటుంది కనుక దయచేసి మీరు నిశ్శబ్దంగా ఉండాలి, మాట్లాడుతుందా. సరే, దేవుని వాక్యంలో ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. జెనసిస్ చాప్టర్ 1:28. దేవుడు వారిని ఆస్వాదించను, దేవుడు వారిని ఆస్వాదించను. మరి సహోదరుడు అరవింద్ అలాగే సుజిత వారి యొక్క వివాహం దేవుడు ఎంతో ఘనంగా జరిగించుకున్నాడు. అయితే ఈరోజు రిసెప్షన్ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈరోజు ఇక్కడ ఈ స్థలంలో మరి గ్రౌండ్లో ఏర్పాటు చేయబడింది. అయితే ఇప్పుడు వివాహం అయింది. దేవుడు మరి మీ ఇద్దరిని అరవింద్ అలాగే సుజితను ఆశీర్వదించాలి. దేవుడు ఆశీర్వదించాలంటే ఇంకో సంగతి, వివాహం అయిన తర్వాత కుటుంబ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాలి. ఇంకో సంగతి, వివాహం అనేది 3 రోజుల ముచ్చట కాదు. మీ జీవిత దినములన్నీ కూడా మీరిద్దరు కలిసి ఒక కుటుంబ తరములో మనసాగాలి. ఆ రీతిగా చివరి వరకు మీరు ఈ లోకంలో జీవించే దినములన్నీ కూడా ఇద్దరు కలిసి చక్కగా ఆశీర్వాదకరమైనలో కొనసాగాలి. ఆ రీతిగా కొనసాగాలంటే దేవుని వాక్యం బైబిల్ గ్రంథం చాలా ప్రాముఖ్యమైనది. అందుకని బైబిల్ గ్రంథంలో మరి కొన్ని విషయాలు చూడక ముందు ప్రార్థన చేసుకున్నా. సహోదరుడు ప్రేమ్ సింగ్ ప్రార్థన చేస్తారు క్లుప్తంగా. మా ప్రేమ ప్రియ పరలోక తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో తండ్రి మరోసారి ప్రార్థన చేసినట్టు మాకు ఇచ్చిన మీ స్తోత్రాలు అరవిందు చూడటానికి జ్ఞాపకం చేసుకోండి. జనాల్లో తండ్రి వివాహంలో మీరు ఎంతగానో గుర్తించారు. వీటికి జరుగుతున్న మీరు జ్ఞాపకం చేసుకోండి. దాసు జోత్పలను మా మధ్య తీసుకుని వచ్చారు.
పాత్రమైన మహమ్మద్ వాడుకున్నారు తండ్రి. తండ్రి వార్షిక చెప్తుంది కానీ దాసుని పేరంతల ఆశ్రక్తితో వీర్చి వాడుకునండి. చేరవచ్చు ప్రతి ఒక్కరూ తండ్రి యేసుక్రీస్తు దేవుడని వాక్య నమ్మి తిరిగి వెళ్ళే కృపను ప్రయత్నమని సహాయం చేయమని మిగిలిన సమయం కూడా మేలుకరంగా ఆశ్చర్యకరంగా చేయమని యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మీ ఇద్దరిని ఆశీర్వదించాలంటే ఈ పెళ్లి కార్డులో ఒక మాట వ్రాయబడింది. ఏంటి ఆ మాట అంటే, మారి ముత్తు గారు సంగీత గారి ఏకైక కుమారు. మరి అరవింద్ ఎవరంటే ఏకైక, ఓన్లీ వన్ సన్. ఆ తర్వాత మరి సుజిత ఎవరంటే లేట్ నాగేశ్వరరావు గారు రమాదేవి గారి ఏకైక కుమారు. కనుక ఇద్దరు ఎవరు? ఏకైక ఓన్లీ అనేది వ్రాయబడింది. కనుక ఏకైక కలిసి ప్లస్ ఏకైక ఇస్ ఈక్వల్ టు ఏక అనే అనుభవంలో ఇద్దరు కొనసాగారు. కనుక ఏక అనే అనుభవంలో ఏ అనుభవాలు మీరు కలిగి ఉండాలో బైబిల్లో జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదట అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 24వ వచనంలో ఏక మనస్సు ఇద్దరు ఏక మనస్సు యొక్క అనుభవం ఏంటంటే మారు మనసు. అంటే ఇద్దరు కూడా ప్రభు యేసుక్రీస్తు వారిని మీ రక్షకుడిగా అంగీకరించాలి. యేసు ప్రభు వారు పాపుల రక్షకుడు. ఈ లోకానికి పాపను రక్షించడానికి ఆయన వచ్చినాడు. అలాగున ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించిన తర్వాత పాపుల కొరకై ఆయన సెలవులో మరణించాడు. సెలవులో అమూల్యమైన రక్తాన్ని కాల్చాడు. ఎందుకంటే పాపములు, మనందరం పాపులమే. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ పాపులే. ఈ పాపములో మరణిస్తే నిత్య నరకం, అగ్ని ఆరు పురుగు చావు, అగ్ని గంధకములతో మండే గుండానికి వెళ్ళాలి. ఆ నరకం నుండి తప్పించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఎందుకంటే నరకానికి వెళ్ళే పరిస్థితి అంటే పాపం. ఆ పాపం పోవాలంటే మరి రక్తం అవసరం. ఏ రక్తం? పరిశుద్ధమైన రక్తం. ఈ లోకంలో ఎక్కడ ఆ రక్తం లేదు. అందరూ అపవిత్రులే. అందుకని బైబిల్లో ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేశారు. కనుక పాపంలో ఉన్న వ్యక్తి యొక్క రక్తము ఏమాత్రం పరిహారం కలిగేది, పాప క్షమాపణ. మరి ఎవరి రక్తం అంటే పరిశుద్ధుల రక్తం. మరి లోకంలో పరిశుద్ధుడు పవిత్రుడు ఎవరంటే యేసు ప్రభు వారు. అందుకని ఈ లోకంలో జన్మించినప్పుడు కన్య అయిన మరియ ఆమె గర్భంలో ఆయన జన్మించి ఈ లోకంలో పాపం లేనివాడుగా జీవించి పాపం లేనివాడుగానే ఆయన చనిపోయాడు, సిలువలో మరణించాడు. ఆ సిలువలో ఎంతో ఘోరమైన మరణాన్ని పొందినాడు. కళ్ళలో ముడి కిరీటం, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకు, ప్రక్కన బలింపు పడబడినాడు. దేహమంతా కొరడా దెబ్బలు, అనేక రీతిలుగా గాయపరచబడి తన రక్తమంతా కాల్చాడు. బైబిల్ ఈ మాట ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి. అయితే మనం ఏం చేయాలా? యేసు ప్రభు దగ్గర మన పాపాలను ఒప్పుకోవాలి. బైబిల్లో ఒక మాట ఉంది, మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేస్తారు. ఆ రీతిగా పవిత్రంగా చేయబడి ఎప్పుడైతే పవిత్రత పరిశుద్ధత అనేది, అందుకని బైబిల్ ఆ మాట ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి. కనుక ఆయన దగ్గర పాపం ఒప్పుకొని విడిచిపెట్టి చివరికి నీతిమంతులుగా పరిశుద్ధంగా చేయబడితే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది మొదటిది. ఏక మనసు అనగా మారు మనసు. మనసు మారటం, మనసు మార్చడం అనగా పాపపు మనసు పోయి, పాపపు హృదయం పోయి పరిశుద్ధమైన హృదయం కావాలి. అందుకని బైబిల్ ఒక మాట, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి, వారు మోక్ష రాజ్యం, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఈ అనుభవం మొట్టమొదటి ఏక మనస్సు. ఏక మనస్సు యొక్క అనుభవం ఏంటంటే మారు మనసు. అంటే పాపములు క్షమించబడిన అనుభవం మీరు కలిగిన వారికి ఉండాలి. ఇది అందరు కూడా, ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలి. మరి అరవింద్, సుజిత్ అనే కాకుండా ప్రతి ఒక్కరు కూడా, ఒకవేళ క్రైస్తవం ఉండొచ్చు, గుడికి వెళ్ళొచ్చు, పండుగలు ఆచరించవచ్చు. ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ కూడా ఏం ఆచరిస్తున్నారంటే లెంట్ డేస్, ఉపవాస దినాలను ఆచరిస్తున్నారు. అలాగున మరి ఇంకా 29వ తారీఖున గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం ఆచరిస్తారు. ఆ తర్వాత ఆదివారం ఈస్టర్ సండే, ఈస్టర్ ఆచరిస్తారు. మంచిదే, కానీ ఏం కావాలంటే మారు మనసు కావాలి. పాపములు క్షమించబడిన అనుభవం ప్రతి ఒక్కరు కలిగిన వారికి ఉండాలి. ఆ రీతిగా మారు మనసు పొందితే బైబిల్ ఒక మాట ఉంది,
బైబిల్లో చక్కటి మాట ఉంది, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. అనగా క్రొత్త జనం అనగా మారు మనసు, పాపములు క్షమించబడిన అనుభవం ప్రతి ఒక్కరు కలిగిన వారు ఉంటే పరలోక రాజ్యంలో ప్రవేశించే ఆ ధన్యత కలిగిన వారు ఉంటారు. ఇది మొదటి అనుభవం, ఏక మనస్సు. రెండవదిగా అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనంలో ఏక హృదయము, ఏక హృదయము. కనుక రెండవది ఒకటి ఏంటంటే ఏక మనస్సు, రెండవది ఏక హృదయము. ఏక హృదయం కనుక ఏంటంటే బైబిల్ వాక్యం. కనుక హృదయంలో వాక్యం. బైబిల్ భక్తుడు ఒక మాట అన్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఏం అర్థం? సుజిత బైబిల్ చదువుతున్నారా? వెరీ గుడ్. ప్రతిరోజు ఎప్పుడు చదవాలా? ఉదయం ఎప్పుడు టైం ఉంటే అప్పుడు, ఉదయం సాయంత్రం ఖచ్చితంగా చదవాలి. ఆ తర్వాత సమయం ఉన్నప్పుడల్లా దేవుని వాక్యాన్ని చదవాలి. వాక్యము చాలా ప్రాముఖ్యమైనది, మనకు శ్రేష్ఠ గ్రంథం. అందుకనే బైబిల్లో దేవుని వాక్యంలో మాట ఉంది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కనుక ధన్యకరమైన జీవితం మీరిద్దరూ కలిగిన వారు ఉండాలి. కనుక ఏం చేయాలా? ఇద్దరు చక్కగా బైబిల్ చదువుకోవాలి. చదువుతారా? ఇక్కడ నుంచి చక్కగా చదవండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకనే బైబిల్ పల్లవవుతుంది. వచ్చిన వాళ్ళు పాడండి నాతో కలిసి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతో నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, the best book to read is the Bible, the best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. కనుక బైబిల్ శ్రేష్ఠ గ్రంథము. లోకంలో అనేక గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలకు పరిశుద్ధ గ్రంథము అని వ్రాయబడలేదు, లేక శ్రేష్ఠ గ్రంథము అని వ్రాయబడలేదు. బైబిల్ గ్రంథానికి శ్రేష్ఠ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము అని వ్రాయబడింది. ఎందుకంటే జీవితాలను మారుస్తుంది. అంతేకాదు దేవుని వాక్యము ఆత్మీయ ఆహారం, పోషించేది, మన జీవితాల్లో క్షేమాన్ని కలుగు చేసేది. అంతేకాదు బైబిల్ ఒక మాట ఉంది, దేవుని వాక్యం మనలను బ్రతికించింది, బ్రతికించే వాక్యం. అంతేకాదు జీవితాల్లో అనేక ఘోరమైన పాపంలో జీవించేవారు, వారి జీవితాలు మారిపోయినాయి. అలాగున ఈ శ్రేష్ఠ గ్రంథాన్ని చదువువారు, ఈ శ్రేష్ఠ గ్రంథం యొక్క మాటలు వినువారు ధన్యులు ఆ ధన్యకరమైన జీవితంలో. అంతేకాదు బాధలో నెమ్మది కలుగు చేసే గ్రంథం బైబిల్ గ్రంథం. ప్రియులారా, ప్రతి ఒక్కరు ఇంట్లో చాలా ఖరీదైన వస్తువులు ఉంటాయి. ఫ్రిడ్జ్లని, కూలర్స్ అని, ఏసీలని, ఇంకా రకరకాలైన ఖరీదైన వస్తువులు ఉంటాయి. వాటికంటే తక్కువ ఖరీదు బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథాన్ని కొనుక్కొని చదవండి, మోక్షానికి తీసుకెళ్లే గ్రంథంగా ఉంటుంది. బైబిల్ అనగా దేవుని వాక్యం. దేవుని వాక్యం అనగా దేవుడే. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్దను, వాక్యమే దేవుడై ఉండను. ఆ వాక్యమే మన జీవితానికి మేలు కలుగు చేసేదిగా ఉంటుంది. కనుక మొదట ఏక హృదయము, ఏక మనస్సు. రెండవది ఏక హృదయము. ఏక మనస్సు కనుక ఏంటంటే పాపములు క్షమించబడడానికి రక్షణ మారు మనసు. ఏక హృదయం కనుక ఏంటంటే బైబిల్ వాక్యాన్ని చదువుట. మూడవది అపొస్తలుల కార్యములు 4:32లో ఏక ఆత్మ, ఏక ఆత్మ. ఏక ఆత్మ కనుక ఏంటంటే ప్రార్థన. కనుక అరవింద్, సుజిత ఇద్దరు ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి. చేసుకుంటారా? ప్రార్థన ఎందుకు? మరి ఇప్పుడు కుటుంబ జీవితంలో ఎంత మంచి వాళ్ళైనా, భార్యాభర్తలు ఎంత మంచి వాళ్ళైనా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. తెలియకుండానే ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే పెద్దల సామెత ఉంటుంది, సంసారము సాగరము. సాగరం అంటే సముద్రం. కనుక సముద్రం, సముద్రంలో తుఫాన్లు వస్తాయి.
అలలు ఉంటాయి, అనేక ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి. కుటుంబ జీవితంలో కూడా అంతే, ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ఈ పరిస్థితులన్నీ ఏం చేయాలా? ఈ పరిష్కారం కావాలంటే ఏం చేయాలా? ప్రార్థన. అంతేకాదు కొంతకాలం పోయినాక మీకు పిల్లలను దేవుడు ఇస్తాడు. ఆ పిల్లలు ఎదుగుతూ పిల్లలకి ఇప్పుడు ఈ మధ్యలో అందరికి ఏం కావాల్సి వచ్చింది? పిల్లల చేతుల్లో ఉంటుంది ఏంటది? సెల్ ఫోన్లు. ఆ సెల్ ఫోన్ల వల్ల పాడైపోతున్నారు పిల్లలు. ఆ పాడైపోయే పిల్లలకు మీరేం చేయాలా? ప్రభువా మా బిడ్డలు మార్చు, వారికి మంచి బుద్ధి దయచేయి, వారు చక్కగా చదువుకొని మంచిగా తల్లిదండ్రుల మాటకు లోబడినట్లు, పెద్దల మాటకు లోబడినట్లు, తల్లిదండ్రులను సన్మానించినట్లు సహాయమా చేయి అని ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అంతేకాదు ఇద్దరు ఉన్నారు, ఏదో ఒక అనారోగ్య పరిస్థితి వస్తుంది. అనారోగ్య పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఏదో ఒక సమస్య వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేయాలా? ప్రభువా మా అనారోగ్యతను, మా యొక్క బాధలను తొలగించు, మమ్మల్ని స్వస్థపరచు, మాకు నెమ్మది దయచేయి అని చెప్పి ఏక ఆత్మ యొక్క అనుభవం ఏం చేయాలి? ఇద్దరు ప్రార్థన చేయాలి. కనుక ఏక మనస్సు, ఏక హృదయము, ఏక ఆత్మ. ఏక మనస్సు అనగా వారు మనస్సు, పాపములు క్షమించబడతారు. రెండవది ఏక హృదయం అనగా వాక్యం, బైబిల్ గ్రంథాన్ని చదువుట. మూడవది ఏకాత్మ యొక్క అనుభవం, ప్రార్థన అనేది చాలా అవసరం. ప్రియులారా, మీరు కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో అనారోగ్య పరిస్థితులు ఉంటాయి, ఎన్నో కలవరాలు ఉంటాయి, నెమ్మది లేని పరిస్థితులు ఉంటాయి. వీటన్నిటిలో కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండడం ద్వారా మీరు ధన్యులుగా చేయబడేవారు ఉంటారు. ఇది ఏకాత్మ యొక్క అనుభవం. ఆ తర్వాత బైబిల్లో ఇర్మియా 32:39లో ఏక మార్గము. నాలుగవదిగా అరవింద్ సుజిత, నాలుగవది ఏక మార్గము. నాలుగవది ఏక మార్గం. కనుక ఏక మార్గం అంటే ఒకే మార్గం. మార్గం యొక్క అనుభవం ఏంటంటే దేవుని మందిరానికి వెళ్తాం. కనుక దేవుని మందిరానికి వెళ్తున్నారా? ఇక లేదు, ఇంకా మొదలు పెట్టలా. కనుక మందిరం అనగా దేవుడి స్థలం, అదే చర్చ్ అంటాం, చర్చి. కనుక చర్చికి వెళ్ళాలి. ఏం అరవింద్ వెళ్తారా? ఆదివారం వెళ్తారా? అన్ని కార్యక్రమాలకు వెళ్ళాలి. చక్కగా ఇద్దరు కలిసి దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరంలో అనేక మంది దేవుని బిడ్డలు ఉంటారు. ఇట్లా సహవాసం ఉంటుంది. సహవాసములో ఎంతో సంతోషం ఉంటుంది. అలాగే ఆశీర్వాదం పొందే అనుభవం ఉంటుంది. కనుక ఇద్దరు కలిసి దేవుని మందిరానికి వెళ్ళాలి. మీరిద్దరు ఎక్కడ ఉంటారు చెప్పండి? ఉండే స్థలం ఏంటి? పర్మనెంట్ ప్లేస్ లేదు అంటే విజయవాడ ఇక్కడే ఉంటారా? ఇండియాలో ఉంటారు. ఇండియాలో ఎక్కడున్నా సరే మీరు మాత్రం ఆదివారం ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి? చర్చికి వెళ్ళాలి. చర్చికి వెళ్ళే అనుభవం చాలా అవసరం. దేవుని ఆశీర్వాదం మీ కుటుంబాల్లో మీరు ఎల్లప్పుడూ పొందేవారు ఉంటారు. ఇది ఏక మార్గం యొక్క అనుభవం. ఐదవదిగా ఏక శరీరం. వన్ బాడీ. ఏంటి ఏక శరీరం యొక్క అనుభవం? అరవింద్ సుజితను ప్రేమించాలి. సుజిత అరవింద్కు లోబడి ఉండాలి. బైబిల్లో ఆదికాండం 2:24 ఏముందంటే, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని వారిద్దరూ ఏమైతారంట? ఏక శరీరం. పుత్తనే మర్చిపోయారు. మొదటిది ఏక మనస్సు, రెండవది ఏక హృదయము, మూడవది ఏక ఆత్మ, నాలుగవది ఏక మార్గము, ఐదవది ఏక శరీరం. ఏక శరీరం యొక్క క్రమంలో ఇద్దరు, భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు, హస్బెండ్ వైఫ్ ను ప్రేమించాలి, వైఫ్ హస్బెండ్ కు లోబడి విధేయత చూపించేవారు ఉండాలి. అలాగన ఈ అనుభవం కొనసాగితే దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తాడు. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ. కనుక నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టాలు అనిపిస్తావు. నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగును, నీలోగిన నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించమని. అలాంటి ఆశీర్వాదకరమైన అనుభవం అరవింద్ సుజిత కొనసాగాలని. కనుక 5 మాటలు గుర్తున్నాయా? ఏక మనస్సు, ఏక హృదయము, ఏక ఆత్మ, ఏక మార్గము, ఏక శరీరం. అరవింద్ చాలా బాగా చెప్తున్నాడు. చాలా గొప్ప సంగతి. సుజిత కంటే కూడా అరవింద్ చాలా బాగా అందిస్తున్నాడు. కనుక ఈ మర్చిపోబాకండి, ఎల్లప్పుడు గుర్తుపెట్టుకోండి.
అలాగన మారు మనసు పొందిన అనుభవం, బైబిల్ చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, చర్చికి వెళ్ళటం, అలాగ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని చక్కగా కుటుంబ జీవితంలో కొనసాగడం ద్వారా దేవుడు ఆశీర్వదించేవాడు ఉంటాడు. అలాంటి ఆశీర్వాదకరమైన అనుభవంలో కుటుంబం కొనసాగినట్లు ప్రభువే సహాయమా చేయను కాక. ప్రార్థన చేసుకుందాం. సహోదరుడు జంక్షన్ సాల్మన్ వచ్చి ప్రార్థన చేస్తారు. చేసిన తర్వాత మరి ప్రార్థనతో రిసెప్షన్ ముందు సాల్మన్ ప్రార్థన చేసిన తర్వాత సుజిత ప్రార్థన చేస్తావా? చెప్పలేదా? సర్లే, ఓకే. సాల్మన్ పైకి ప్రేమగిరిన మా పరలోక తండ్రి, జీవగిరిన మా దేవా, మీకు స్తోత్రములు, వందనాలు చేయించుకుంటూ ఉన్నా. మీరంతైనా నమ్మదగిన దేవుడుగా, మా రక్షకుడుగా, మా విమోచకుడుగా మీరు మా ముందులకై స్తోత్రములు, వందనాలు చేయించుకుంటున్నా. దేవా మా తండ్రి, ఈ రాసుడు అరవిందుని బట్టి, సుచితాన్ని బట్టి మీకు స్తోత్రములు. గత దినాల్లో వారిని మీరు వివాహంలో జతపరిచి భార్య భర్తలుగా మీరు ఏకం చేసినందులకై మీ స్తోత్రములు, వందనాలు చేయించుకుంటున్నా. ఈ సమయంలో రిసెప్షన్ లో దాని మా తండ్రి రాసు జోస్మను నిలబెట్టుకొని దేవా వచ్చిన ప్రజలకును అరవింద్ సుచితకును మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన లేఖన భాగాలను బట్టి స్తోత్రాలు చేయించుకుంటున్నా. వారి జీవితాంతము వాక్యము చేత కట్టుబడి దేవ వాక్యాన్ని నెవరవేసుకుంటూ జీవితంలో వచ్చే గాలి తుఫానుల్లో, ప్రతి సమస్యలో, ప్రతి ఇబ్బందులో, ప్రతి అనారోగ్య పరిస్థితుల్లో వారు ఏక మనస్సు కలిగి జీవించగలిగినట్లుగా సహాయం చేసి నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నా. అలాగే మా తండ్రి ఏక హృదయాన్ని, ఒకే హృదయాన్ని ఇరువురికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. వారు ఒకరికొకరు అర్థం చేసుకొని జీవితంలో ముందుకు కొనసాగుతున్నట్లుగా దేవా మా తండ్రి వారి కుటుంబ జీవితము ఏక హృదయము అని లంగరులో నడవగలిగినట్లుగా సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నా. ఏక మనస్సును వారికి అనుగ్రహించి మీరే నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నా. అలాగే మా తండ్రి దేవుని వాక్యమును వారు ప్రేమించగలిగినట్లుగా సహాయం చేయండి. అలాగే మా తండ్రి ఏక ఆత్మ చేత వారు నింపబడినట్లుగా సహాయం చేయండి. అలాగే మా తండ్రి ఏక మార్గము వారిలో ఉంచమని ప్రార్థిస్తున్నా. దేవుని ఇంటికి వెళ్ళి దేవుని మందిరాన్ని కనపరచగలిగినట్లుగా సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నా. అలాగే ఏక శరీరము, ఇద్దరిని ఏక శరీరంగా చేశారు, ఒకే శరీరంగా చేశారు. అలాగే మా తండ్రి వారి ఇరుగురు దేవా మరి వివాహమైన దినం నుండి ఒంటరిగా లేరని, వారి ఇరుగురు దేవా మా తండ్రి ఒకరికొకరు సాటైన సహాయముగా మీరు సిద్ధపరిచినందులకై మీ స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటున్నా. అలాగే మా తండ్రి నాగేశ్వరరావు గారు, రమ్మక్క వారి కుటుంబాలు మీరు దీవించి ఆశీర్వదిస్తూ వచ్చిన ప్రేమంతటిని బట్టి మీ స్తోత్రాలు. అలాగే మా తండ్రి చేరొచ్చిన బంధువులతోనూ, రక్త సంబంధికులు, స్నేహితులు, దేవ సేవకులందరితో, అలాగే మా తండ్రి చేరొచ్చిన దేవామతి మరి అందరినీ కూడా వాక్యం చేత మీరు దర్శిస్తూ వచ్చిన మీ ప్రేమంతటిని బట్టి మీ స్తోత్రములు, వందనాలు చేయించుకుంటూ వారి కుటుంబాన్ని దీవించి దేవుడు వారిని ఆశీర్వదించను అన్నట్లుగా ప్రభా బిడ్డలిద్దరిని దీవించి ఆశీర్వదించమని మీ కృపాహస్తాల బిడ్డలు భద్రపరచమని కీర్తన 128 మొదటి వచ్చిన చివరి వచ్చిన వరకు కూడా వారి కుటుంబ జీవితంలో అమ్మును అన్నట్లుగా నెరవేర్చి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి అలాగే మా తండ్రి ఇక్కడ స్థానిక సంఘం దేవామందిరం బేతేలు కుమారక్క ప్రేమ్ సింగ్ జరిగించిన మా తండ్రి పరిచయ పనిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మేము స్తుతిస్తూ బతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ సహోదరుడు రత్నం మరి చేస్తారు. ఆ తర్వాత రిసెప్షన్ ముగించుకుందాం. రత్నం అయ్యా బయట కొంచెం మైక్ ఆపండి, ఇక్కడ ఫంక్షన్ ఇంకా పూర్తి అవ్వలేదు. బయట మైక్ ఆపండి.
ఆశీర్వాద ప్రార్థన అయిన తర్వాత చేరి వచ్చిన వారందరూ కూడా చక్కటి రుచికరమైనటువంటి భోజన పదార్థాలు ఏర్పాటు చేసినారు. ఈ పక్కనే మరి ప్రేమతో ఆహ్వానాన్ని అందుకుని వచ్చినటువంటి వారందరూ చేసి తృప్తిగా భోజనం చేసి మరి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను దీవించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక సహవాసం మనకందరికీ, ముఖ్యంగా వివాహంలో నూతనంగా జతపరచబడిన అరవిందకును సుజితకును తోడై ఉండను గాక. ఆమేన్. ಕಲ್ಯಾಣ ಸಮಯ ಒಂದು